జనవరి 28 దేవుని వాగ్దానం. పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనది అగును. ఆదికాండము 49వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన ప్రీ-లెంటెన్ సీజన్ నుండి ఈ ప్రీ-లెంటెన్ సీజన్ వరకు దేవుడు మనల్ని కాపాడాడు. సెప్తియగేసిమ ఆదివారంలో ప్రవేశింపజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, ఎలా ఉన్నారు? దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి సమయం ఎంతో ఉన్నతమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. ఇది రాబోయేటువంటి లెంట్ కొరకు మనలను సిద్ధపరుస్తున్నటువంటి ఈ 3 వారాల సమయం. ఈ 21 రోజు మనల్ని మనము సిద్ధపరుచుకోవాలి. దేవుడు మనకిచ్చే ప్రతి అవకాశం ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మనలతో మాట్లాడుతాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అందుకే నేటి వాగ్దానంలో ప్రభు చెప్తున్న మాట, ఇదిగో నేను బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. విల్లు అనేది బలము లేకుండా వేస్తే అది గురిని సరిగా చేరుకునే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన, ఎవరైతే పరాక్రమశాలులుగా ఉంటారో వాని యొక్క హస్తము బలమైనదిగా ఉండడం వల్లనే అది విజయాన్ని సాధిస్తుంది. అది గురిని సరిగా ఛేదిస్తుంది అనేటువంటి మాటను మనము చూడగలుగుతాం. అతని విలువ అప్పుడు మాత్రమే బలమైనదిగా ఉంటుంది. అలా బలమైన విల్లుగా, నీ హస్తము బలమైనదిగా, నీవు గురిపెట్టిన లక్ష్యము నువ్వు ఛేదించాలి అని నువ్వు ఆశపడితే వాక్యం ఉంటుంది, ఆ బలమైన విల్లు దేవుడై ఉండాలి, నీవు బాణమై ఉండాలి. ప్రియులారా, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఆ బలవంతుని చెయ్యి వలనే ఆ విల్లు బలమైనదిగా మారుతుంది. కాబట్టి ఆ బలమైన చెయ్యి దేవుడైనప్పుడు, ఆయన చేతిలో నీవు బాణముగా ఉన్నప్పుడు నీవు గురిని సంధించగలుగుతావు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతావు. ప్రియ విశ్వాసి, ఈ ఉదయం ఒక నిర్ణయం తీసుకో. బలవంతుడైనటువంటి దేవుని చేతిలో బాణంగా ఉండాలనుకుంటున్నావా, లేక బలహీనుడైన సాతాను చేతిలో కీలుబొమ్మగా మారాలి అని ఆలోచిస్తున్నావా? ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? నీవు నీ లక్ష్యం ఛేదించట్లేదని, లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని బాధపడుతున్నావా? బాధపడనవసరం లేదు. బలవంతుని చేతిలోనికి వెళ్ళు, దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తొడుగున్నారయ్యా. ఈ యొక్క ప్రీ-లెంటెన్ సీజన్లో సెప్తియగేసే ఆదివారం బిడ్డల జీవితాలకు ఆశీర్వదకరంగా మార్చండి. మీరే తోడుగా ఉండండి, సహాయం దయచేయండి, బలపరచండి. ఈ దినము మీరే బలవంతునిగా ఉండి వారిని ప్రభువా లక్ష్యాల వైపు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినము జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము వారి ప్రయాణాల్లో, పనులలో అన్నింటిలో తోడుగుండండి. ఆరాధనలో మీరు తోడుగుండి వాక్యము ద్వారా మాట్లాడి బిడ్డలను ఆదరించి బలపరచండి. అనేకులను మందిరములకు నడిపించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.